వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు కందిపప్పుతో పచ్చడి తయారు చేసుకుందాం. ఈ పచ్చడి అన్నంలో బ్రేక్ఫాస్టుల్లో తింటుంటే టేస్టీగా ఉంటుంది. కందిపప్పు పచ్చడికి కావలసిన పదార్థాలు: కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర. పచ్చడి తయారు చేసుకుందాం. బాండీలో నూనె వేడయ్యాక కప్పు కందిపప్పు వేసి కొద్దిగా వేసుకుందాం. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, అర స్పూను జీలకర్ర వేసి ఇవన్నీ మాడకుండా నిదానంగా వేపుకోవాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పచ్చడి కారంగా కావాలంటే ఎండుమిర్చి ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకుందాం. తరువాత ముందే నానబెట్టిన చింతపండు, ఎల్లిపాయలు, ఒక స్పూను ఉప్పు వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగయ్యాక కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ఉండేలా మిక్సీ చేసుకోవాలి. ఇలా రఫ్ గ్రైండ్ చేసిన తర్వాత బౌలులో వేసి తాలింపు వేసుకుందాం. ఈ పచ్చడి తాలింపు వేయకున్నా రుచిగానే ఉంటుందండి. నోరూరించే కందిపప్పు పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్ని టిఫిన్స్లో బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది.